నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. తిరుపతి నగరంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు బౌన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కడప నగరంలోని స్థానిక ITI సర్కిల్ వద్ద బుధవారం నాడు నిరసన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండం నాటి ప్రశాంత్ మాట్లాడుతూ తిరుపతి నగరంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమైన విద్యార్థి సంఘ నాయకులు SFI జిల్లా కార్యదర్శి అక్బర్, యూనివర్సిటీ నాయకుడు వినోద్లను దారి మధ్యలో మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు అడ్డుకొని వారిపై దాడి చేసి కిడ్నాప్ చేసి తమ వాహనాల్లో తీసుకెళ్లడం దారుణమని వారు తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుండి వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతుండటంతో యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుండి వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడడంతో యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమైన సమయంలో ఇలా జరగడం దారుణమన్నారు. యూనివర్సిటీలో జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం సిగ్గుచేటని వారు అన్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా కఠినంగా వ్యవహరించి క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో RSU జిల్లా ఉపాధ్యక్షుడు కొండయ్య యాదవ్, కిరణ్, ప్రమోద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ యూనియన్ RSU కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నగరం ITI సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఏవైతే మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ధర్నాకు పిలుపునిచ్చి ధర్నాకు వెళ్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థి నాయకులను స్థానికంగా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసి విద్యార్థి నాయకులను భ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారని చెప్పి ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ RSU ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఒకటే కడప గడ్డ నుంచి మోహన్ బాబుకు పిలుపునిస్తా ఉన్నాం. మీరు ఏమైనా విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయాలి, కానీ ధనాక్షయమే ధ్యేయంగా డబ్బులు కోసమే కాలేజ్ జరిపే విధంగా మీరు ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి నీ కళాశాల, నీ యూనివర్సిటీ, నీ పాఠశాలలో క్లోజ్ చేసే విధంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఏవైతే అధికారులు ఉన్నారో నిమ్మకి నీరెక్కే విధంగా మాకేం సంబంధం లేదనే విధంగా ఈరోజు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు పనిచేయాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా మీరు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు చేసేటువంటి కిడ్నాప్కి సంబంధించిన వెనకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కేసు నమోదు చేయాలా, దర్యాప్తు చేయాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రశాంత్ RSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడప కేంద్రం నుంచి.